ఫస్ట్ ఒక విషన్ నాకు వచ్చినది ఏమిటి అంటే కరుణ. కరుణ అను పేరు గల ఒక వ్యక్తిని దేవుడు నా ముందు తీసుకొచ్చాడు. కరుణ. ఇక్కడ మేము నర్సరావుపేట వస్తే అక్కడ మమ్మల్ని ఆహ్వానించి అక్కడ హోటల్లో పెట్టి కొద్దిసేపు మాతో ఉండి మమ్మను ఆయనే తీసుకొచ్చిండు. ఫస్ట్ విషన్‌లో కరుణ అనే ఒక వ్యక్తిని ప్రభు తీసుకొచ్చాడండి. ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మాతోనే కారులో వచ్చిండు నర్సరావుపేట నుండి. నిజముగా ఆశ్చర్యముగా ఉన్నది. ప్రభు ఈ దినము ఏమి మీతో మాట్లాడబోచున్నాడంటే బయలుపరచుట. బయలుపరచుట. మీరు జన్మించినప్పుడే క్రిస్టియనేనా? మమ్మీ ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? నీవు జన్మించినప్పుడు వారు దేవునిలో ఉన్నారు. గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రార్థన చేశారా ఈయన కొరకు? ఫస్ట్ నాకే ఆశ్చర్యంగా ఉన్నదండి. గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారా? ఏం చేశారు? నాకు 20 సంవత్సరాల బిడ్డలు లేరు నాయన. 20 సంవత్సరాలు సంతానం లేదంట. 20 సంవత్సరాల తర్వాత కరుణ. అందుకే ఆ పేరు పెట్టారా? నిజముగా ప్రభు కన్ను దృష్టి మీ మీద ఉన్నది, మీ మీద ఉన్నది, మీ కొడుకు మీద ఉన్నది. 20 సంవత్సరాలు సంతానం లేదు. 20 సంవత్సరాల తర్వాత కరుణను దేవుడు ఇచ్చాడు. స్టేజ్ ఎక్కంగానే పిలిచాను. ఎప్పుడైనా కలలో కానీ ఏదైనా దేవుడు స్వప్నం ద్వారా ఏదైనా నీతో మాట్లాడిన అనుభవం ఉన్నదా? ఏదైనా కరెక్ట్గా సాటి అయిన తోడును దేవుడే నీకు చూపించాడా? అవును సార్. చూడండి, బయలుపరిచే ఆ గ్రేస్ కూడా ఉన్నదండి ఆ కరుణాకి. అద్భుతమైన ఒక ప్రాఫెసీ అండి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ స్టేజ్ని కాబట్టి ఈ ప్రవచనంను బట్టి మనం అందరూ గట్టిగా సప్పట్లు కొడదాం. మీ గ్రామమును దేవుడు ప్రేమించుచున్నాడా లేదా? ప్రేమించుచున్నాడు. దేవుని సన్నిధిలో చాలాసేపు నేను పడి ఉన్నా. ప్రభు మాట్లాడితే నేను కరెక్ట్గా వచ్చి చెప్తున్నాను. వారు నాకు తెలియదు, కరుణ నాకు అసలే తెలియదు. పవర్ దిగిరాబోచున్నది. పవర్